ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన్వంతరాలన్నింటా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడిగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజిస్తాడు. ఇది లోకహితం కోణం చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు. వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులారా, 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తోంది. అందుకని సత్యవతి సుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు, మహానుభావుడు, లోకైక హితుడు, ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడవుతాడు. ఇప్పటికి 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితులు రచించిన వారే. ఈ మాటలకు మునీశ్వర్లు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుల్ని గురించి క్లుప్తంగా చెప్పమని అడిగారు. మునిసోత్తములారా, మొదటి ద్వాపరంలో స్వయంభువే స్వయంగా వేద విభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో ఉశనసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5లో సవిత అనగా సూర్యుడు, 6లో మృత్యువు, 7లో మఘవుడు, 8లో వశిష్ఠుడు, 9లో సారస్వతుడు, 10లో త్రిధాముడు, 11లో త్రివృషుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షకుడు, 14లో ధర్ముడు, 15లో త్రయ్యారుని, 16లో ధనుంజయుడు, 17లో మేధాతిథి, 18లో ప్రతి, 19లో అత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటుపైన వరుసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతకర్ణ్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటి 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను. ఈ కృష్ణద్వైపాయనుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నాడు. అరణి సంభవుడు యోగాగ్నిని మదించే కొయ్యపాత్ర, గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖత నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను. కరుణా సముద్రుడు మా గురువుగారు. శుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవీ భాగవత రహస్యాన్ని విడమర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను. మునిపుంగవులారా, ఈ దేవీ భాగవతం ఒక కల్పవృక్షం. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఆ ఆఖ్యాన రసాన్ని ప్రేమగా శ్రద్ధగా శుకుడంతటి వాడు ఆలపించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలి భయం అనేది ఏది ఉండదు. భగవతీ నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు. ఎంతటి పాపాత్ముడైన ఆచార దూరుడైన పుణ్యాత్ముడవుతాడు. ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతర శ్రద్ధతో వినేవారి హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది. భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్రూపంలో అందివచ్చిన ఈ పురాణాన్ని మానవుడిగా పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడుంటాడా? చెవులున్నాయి కదా అని ఎప్పుడూ పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికిట నష్టం? అంతకంటే మందబుద్ధులుంటారా? శ్రద్ధగా ఆలకిస్తున్న సౌనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు. సూత మహర్షి, వ్యాసుడికి శుకుడనే కుమారుడున్నాడన్నావు.
అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటివాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? శుకుడు అయోనిజుడు, అరణీ సంభవుడు అని కదా అన్నావు. అది ఎలా జరిగింది? శుకుడు మహా తపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధాన చదివాడు అనేది అందరి సందేహమును. నువ్వు సౌమ్యుడవు కనుక అడిగాము, దయచేసి వివరించవు అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు, మునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలోని అప్పుడే గ్రుడ్డు ఇచ్చి జన్మించిన ఆ పిచ్చుక పిల్ల వ్యాసుడి మనస్సును ఆకట్టుకున్నాయి. ఇంకా తోకమలవని ఆ పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదుపుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇక మనుష్యుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుని కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చెయ్యకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియలన్నా చేస్తాడు కదా, పోనీ గయలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివితీరా కౌగిలించుకోవడం, లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు. ఉత్తమ లోకాల్ని సాధించి స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రత్యక్ష విషయమే. ఈ ఆలోచనతో వ్యాసుడి మనస్సు వికలమైంది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరు పర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకుల ఎవరు? వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీణమీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలయ్యాయి. వ్యాసుడు ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణం ఏమిటని అడిగాడు. వ్యాసుడు తన మనస్సులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పమన్నాడు. వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవదేవ, జగత్పతి త్రికాలజ్ఞ, నీవు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసం? సర్వ జగత్పతివి కదా, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభి కమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యాననే నీకంటే అధికుడెవ్వడు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛామాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెలుపమని సందేహంగా ఉంది. పుత్రుని మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండకూడదు కదా. సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు. నాయనా, విరించి శ్రద్ధగా విను. నా మనస్సులో ఉన్నది చెబుతున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ ఈ విధులను మనతో నిర్వర్తిస్తున్నది ఆదిపరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజశక్తి, అదే నీతో జగత్ చేయిస్తోంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేయిస్తోంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారం చేయిస్తోంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మన ముగ్గురము శక్తి ఆధీనంలోనే ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి,
ఈ శేషశయ్యపై నిద్రిస్తుంటాను, సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటవులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళను సంహరించగలిగాను. ఇప్పుడు అలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నింటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షిమూపన కూర్చొని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మర్చిపోయావా? ఒకప్పుడు వింటి నారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిసి అతికించావు. అందరూ హయగ్రీవుడు అన్నారు. భేషజాలెందుకు? నన్ను నేను ఎరుగుదును గదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడు. వ్యాస మహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని నాకు ఇలా తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు, నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరుపర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుతో కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. కారణుడు జగన్నాథుడు అయిన ఆ విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటం ఏమిటి? గుర్రపు తలను తెచ్చి అతకడం ఏమిటి? హయగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు. ఓం పార్వతీ శివరమణ పాదార్పణమస్తు. స్వస్తి.